టీచర్ కావటమే ఊరికేదో షోకి అనుకోవకండి. టీచర్ కావటమే ఒక భాగ్యం. ఈ ఒక ప్రాజెక్టులో, ఈ పెద్ద ప్రాజెక్ట్ ఇది, స్వామీజీ ప్రాజెక్ట్ ఇది. మీరు ఎంత సహాయం చేస్తున్నారు స్వామీజీ ప్రాజెక్ట్. ఒక టీచర్ అవుతూనే నాకు ఎంత అనిపిస్తుందంటే, సో వీళ్ళు 100 స్టూడెంట్స్ని తయారు చేయగలరు అనిపిస్తుంది. అంత నమ్మకం మీ మీద వస్తుంది, అంత కాన్ఫిడెన్స్ వస్తుంది టీచర్స్ మీద. అంత నమ్మకం మీరు విసుక్కుంటారు. మీరు తప్పు. అదే పిల్లవాడు నీకే పుట్టింటే విసుక్కోని ప్రయోజనం. అప్పుడు మీరు విసుక్కోరు, ఎందుకంటే నా రక్తం పిల్లకాయ కాదు, విసుకోరు. ఏం చేస్తాను, కర్మ అనుభవించక తప్పదు అంటాం. అట్లానే అనాల వాళ్ళని కూడా, నా కర్మ ఇది, కావాల్సిందే, నీకు చెప్పాల్సిందే. ఒక ఛాలెంజ్ వాళ్ళకన్నా ఎక్కువ తీసుకోవాలి మీరు. వాళ్ళకు బాగా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి. వాళ్ళకి డిప్రెషన్ చేయకూడదు, కిందికి దింపకూడదు వాళ్ళని. నీకు వస్తుంది, ఎవరు చెప్పింది నీకు రాదని. ఆ క్లాసు ఒక 10 నిమిషాలు ఎక్కువ అవుతుంది, పర్వాలేదు ఒక స్టూడెంట్కి, అయినా పర్వాలేదు, చేయండి, ట్రై చేయండి. అసలు మాటలు రాని వాళ్ళకి వచ్చింది, ఆర్టిజం ఉండిన పిల్లలకు వచ్చింది, చాలామందికి నేర్చుకున్నారు. స్కూల్లో ఏబిసిడి కూడా రాని పిల్లలకు వచ్చింది, మెమొరైజ్ చేస్తున్నారు. చిన్న చిన్న ఆట పిల్లలకు వచ్చేస్తుంది. మామూలుగా 40 ఏళ్ళు అయితే మర్చిపోతామంటాం, తప్పు. 90 ఏళ్ళు వాళ్ళకి, ముసలోళ్ళకు కూడా పాడేశారు. సో కాబట్టి టీచర్స్ చాలా ముఖ్యమైనది. నాకు మాట ఇవ్వండి, టీచర్స్ బలంగా మేము విసుక్కోకుండా, పిల్లలు విసుక్కున్నా మేము దాన్ని కేర్ చేయకోకుండా మళ్ళీ వాళ్లకు చెప్పేటట్టుగా ఆ శక్తిని మేము తీసుకుంటాం, మేము చేస్తాం, మేము చేయగలమని చేతులు ఎత్తండి. టీచర్స్ అందరూ కూడా, అందరూ ఎత్తండి చేతులు ఎత్తాల. టీచర్స్ అందరూ ఒక మీలో గర్వం ఉంటుంది. నా స్టూడెంట్స్ 1000 స్టూడెంట్స్ని చేశానంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. నా స్టూడెంట్స్ వాళ్ళు చెప్పుకోకపోయినా పర్వాలేదు, నా స్టూడెంట్స్, భగవద్గీత స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో ప్రెసిడెంట్ అవార్డు తీసుకుంటున్నాడు. ఎంత అద్భుతం, ఎంత సంతోషమో మీకు. వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళు మర్చిపోయినా పర్వాలేదు, వాళ్ళు టెలిఫోన్ చేయకపోయినా పర్వాలేదు, నువ్వు గర్వపడు అంతే. వాళ్ళని చేయాలి ఇక్కడి నుంచినే. అప్పాజీ భక్తులు, కొన్ని కోటి భక్తులు, లక్షల భక్తులు ఏదేదో అవుతున్నారు. వాళ్ళు నాకు చెప్పకపోయినా వాళ్ళని ఆశీర్వాదం చేస్తూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడో కలుస్తారు వాళ్ళు, తప్పదు, కలచక తప్పదు. భూమి గుండ్రంగా ఉంది, మళ్ళీ కలచక తప్పదు. ఏదో సందర్భంలో వస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు చెప్తే, వరరే ఆ రోజే నాకు తెలుసు అంటున్నాను నేను, ఆ రోజే నీకు ఆశీర్వాదం చేసి నీకేం తెలుసుకో. అట్లా ఉంటుంది. అది మాత్రం పెట్టుకోండి. టీచర్స్ డిసప్పాయింట్ కాకూడదు. ఒక మొండి విద్యార్థిని నేర్పించి మీరు నా దగ్గర వచ్చి చెప్తూ ఉంటే ఎంత ఆనందం. అది ఎంత చేసినా రాలేదు, నాకు గోల్డ్ మెడల్ తీసుకున్నాడు వీడు అంటే ఎంత బాగుంటుంది, నాకెంత బాగుంటుంది, నీకు గర్వమే, పర్వాలేదే. అసలు ఇది 2 టీచింగ్స్ అవుతున్నాయి. వాళ్ళకొక టీచింగ్స్, నీకు పేషెన్స్, నీకు టీచింగ్. ఫస్ట్ నీకు టీచింగ్. అది స్టూడెంట్ రెస్పెక్టివ్ పైన పర్వాలేదు, నో ప్రాబ్లం. స్వామీజీకి తెలిస్తే చాలు, అంతే. సో టీచర్స్ అందరికీ చెప్పండి ఈ మాట. టీచర్స్కి మీరు చెప్పండి, స్వామీజీ ఇట్లా చెప్పారు, మనం విసుక్కోకుండా చెప్పాలని చెప్పండి. పిల్లలు అంతే, నెక్స్ట్ టైం మీరు తీసుకోవచ్చు. గోల్డ్ మెడల్ ఎంతసేపు తీసుకునేది, వచ్చేస్తుంది. అది ఫ్యామిలీ చేశారు. 4-5 ఫ్యామిలీలు ఉన్నాయి. మొత్తం నాన్న, అమ్మ, తాత, మరి కోడలు, కొడుకు, మనముడు. ఆ ఫ్యామిలీ ఫోటో చూడటానికి నాకు సంతోషం. అది కూడా అనుకున్నా, మొత్తం ఫ్యామిలీ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళంతా కురుక్షేత్రానికి తీసుకోవాలనుకున్నా. అదొక ప్రోగ్రాం పెట్టుకున్నా. ఇంట్లో ఇద్దరు చేశారనుకోండి, అదొక ఫ్యామిలీనే కదా. పిల్లలు లేకపోయినా కూడా ఇద్దరే చేసినా చాలు నాకు. లేక భార్యాభర్తలు ఒక పిల్ల చేసిన ఫ్యామిలీ చేసినట్టే లెక్క. ఇంకా మొత్తం ఫ్యామిలీ ముసలోడు చేస్తే ఎంత బాగుంటుంది.
ముసలి వాళ్ళకు వచ్చిన జ్ఞానం మన పిల్లలకి లేకపోతున్నది ఏంటి నాకు అర్థం కాలే. వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఈరోజు నిన్న లైన్లో చెప్తున్నారు, నేను రీడింగ్లో ఫస్ట్ వచ్చేసాను 10. అంత సంతోషం. 60 ఏండ్లో 70 ఏండ్లో అతనికి రీడింగ్లో కంప్లీట్ చేసేసాను. ఆ ముఖంలో కళ చూడాల. కొన్ని మిలియన్ నీకు రూపీస్ లాటరీ తగిలిన అంత సంతోషం ఉండదు. తగులుతుందని ట్యాక్స్ అంతా పోతుంది అనుకుంటాం. దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. ట్యాక్స్ సగం పోతుంది, పిల్లలంతా సగం కొట్టుపారేస్తారు. అయ్యో నాకు వచ్చేది ఎంతో ఇంత వస్తుంది, అయ్యో ఏం చేసేది అనుకుంటాం. దాని మీద కూడా అంత సంతోషం ఉండదు. ఫస్ట్ డే సంతోషం అంతే. తర్వాత లెక్కలు చూసుకున్నప్పుడు దాంట్లో మిగిలేదు ఇంత. ఇది ఈ సంతోషం ఉందే, ఎంత బాగుంటుంది అది చెప్తూ ఉంటే. నా లైఫ్ టైంలో నేను అంటున్నా ఇప్పుడు. అంటే కృష్ణుడే, పరమాత్ముడే నేను. అందుకని 5,000 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఆ కృష్ణతత్వాన్ని బయటకు తీసుకొచ్చి ఎంతమంది ప్రచారం చేశారు ప్రపంచంలో. నాకు ఒక గర్వం. అది నేను ఒక ఛాలెంజ్ కూడా చేస్తున్నా. ఎంతమంది, నేను పేర్లు చెప్పను, సంస్థలు పేర్లు, వాళ్ళందరికీ నమస్కారం. వాళ్ళు ఈ పని చేయలేదట, వాళ్ళే అంటున్నారు. మా గురువుగారు చేయలేదు, మా సంస్థ చేయలేదు, మీరు చేస్తున్నారు. చాలా సంతోషం. చాలా అట్లా అనకూడదు మీరు. ఇది ఒక కర్తవ్యం, ఇది ఒక నేను చేయాలనిపిస్తుంది, చేస్తున్నా. నేను చేయటం కాదు, నా శిష్యులు అంత. శ్రీకాంత్ చెప్పాను, నువ్వు ఎక్కడా వెళ్ళకూడదు, నువ్వు నా పని చేసి పెట్టు అన్న, అంతే. అదే బాంబేలో పనివేల్లో సహ్యాద్రి ఆశ్రమంలో, సహ్యాద్రి దత్తాశ్రమం అది. అక్కడ దత్తాత్రేయుడు తిరుగాడిన స్థలం మనకు. ఆ స్థలాన్ని ఇచ్చారు గవర్నమెంట్ వారు. అక్కడ దత్తాలయం కడుతున్నారు స్వామీజీ, హనుమంతుడిది. అక్కడ ఒక సభ చేసినప్పుడు అప్పుడే కోర్సు అయింది. అప్పుడు నువ్వు ఎక్కడా వెళ్ళకూడదు, నా దగ్గరే ఉండాలా, నా పని చేసి పెట్టు అన్న. చేసి పెడుతున్నారు శ్రీకాంత్. అట్లనే నా టీచర్స్ కూడా నా పని చేసి పెట్టండి అంటున్నా. టీచర్స్ని చేసి పెట్టండి. ఆన్లైన్లో చిన్న పిల్లలు చెప్తున్నారు. అదొక అది చాలా హ్యాపీ. చెప్పలేను నేను దాన్ని, నాకు మాటలు రావు. ఒక విద్యార్థిని మీరు తయారు చేసంటే మీకు అంతకన్నా మీకు కృష్ణుడే కనపడినట్టుగా ఉంటుంది లోపల మీకు. నేను పాఠం చెప్పానా, వీడు పాస్ అయ్యాడా, వీడు గోల్డ్ మెడల్ తీసుకుంటున్నాడా అని ఎంత మీకు సంతోషం అంటే మీరు తీసుకున్నట్టుగా ఉంటుంది. కొంతమంది టీచర్స్ గోల్డ్ మెడలే తీసుకోలేదు, అయినా టీచర్స్ అయిపోయారు. వాళ్ళు చెప్తూనే ఉన్నారు. నేను ఊరికే తమాష చేస్తుంటా, ఎప్పుడు తీసుకుంటావు నువ్వు గోల్డ్ మెడల్ అంటుంటా. ఓకే, మెడల్ అంటే ఏమిటంటే, మెడల్ అనుకునేది అక్కడ దొరుకుతాయి, 40 రూపాయలు ఇస్తే దొరుకుతాయి, అది కాదు. స్వామీజీ నుంచి పవిత్రమైనటువంటి మాల మీకు దొరుకుతున్నది. దొరకని వాళ్ళకి నెక్స్ట్ టైం రెడీ చేసుకోండి. ఒక అబ్బాయి 10 మాటలు 10 మాటలు వచ్చాడు. ఒక అమ్మాయి కూడా అంత 8 మాటలు వచ్చింది. 8 మాటలు తయారు చేసింది 3 ఏళ్ళు. కొనాకు లాస్ట్ టైం తీసేసుకుంది. ఇద్దరు తీసుకుంది.